ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్ 31st. కానీ మూవీ లవర్స్ కు మాత్రం ఇయర్ లో లాస్ట్ ఫ్రైడేనే ఇయర్ ఎండింగ్. డిసెంబర్ 29తో 2023 సినీ సంవత్సరం ముగిసింది. మరి ఈ ఏడాది ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంది? కొత్త ఏడాది మీద ఆశలు కల్పించిందా లేదా? 2023 ఆఖరి శుక్రవారం వెండితెర మీద బిగ్ స్టార్స్ సందడి అస్సలు కనిపించలేదు. డెవిల్ గా కళ్యాణ్ రామ్, బబుల్ గమ్ తో కొత్త హీరో రోషన్ బరిలో నిలిచారు. వీటిల్లో డెవిల్ ఒక్కటే కాస్త అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా విషయంలో ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వినిపించింది. డెవిల్ గా కళ్యాణ్ రామ్ యాక్టింగ్ కు ఫుల్ మార్క్స్ పడినా కథా కథనాల విషయంలో కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి. స్లో నేరేషన్ మెయిన్ డ్రాబ్యాక్ అంటున్నారు ఆడియన్స్. అయితే ఓవరాల్ గా అబవ్ యావరేజ్ మూవీ అనిపించుకుంది డెవిల్. యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ హీరోగా పరిచయమైన మూవీ బబుల్ గమ్. రిలీజ్ కు ముందు పబ్లిసిటీతో హోరెత్తించిన ఈ సినిమాకు ఆఫ్టర్ రిలీజ్ ఆ రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు. తొలి సినిమానే అయినా నటుడిగా రోషన్ మాత్రం ఆకట్టుకున్నాడంటున్నారు ఆడియన్స్. లాస్ట్ వీక్ రిలీజెస్ పెద్దగా బజ్ క్రియేట్ చేయకపోయినా సలార్ మానియా మాత్రం స్టిల్ కంటిన్యూ అవుతోంది. దీంతో ఆ జోష్లోనే కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు రెడీ అవుతున్నారు తెలుగు ఆడియన్స్.